ఇవాళ నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. చినికాపర్తి గ్రామంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న జగదీష్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సర్పంచ్ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా చిన్నకాపర్తి గ్రామంలో జరిగినటువంటి బ్యాలెట్ పేపర్లు అవుతున్నాయి. డ్రైనేజీలో కనిపించినటువంటి వ్యవస్థపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న వాటిలో అధికారులు కూడా సరిగ్గా పనిచేయడం లేదని మీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చిన్నకాపర్తి విషయం స్పష్టంగా కనపడుతున్న విషయం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? కలెక్టర్లు కానీ ఉంటే దీనికి ఎలక్షన్ కమిషన్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము నిన్ననే స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఊరందరి సాక్ష్యంగా చూస్తుండగానే బ్యాలెట్ పేపర్లన్నీ కూడా దొరికినాయి. కలెక్టర్ గారు కొంత స్పందించి ఆర్డీఓ గారిని పంపిండ్రు. ఆర్డీఓ గారు వచ్చి చూసి ఇవి నిజమైన బ్యాలెట్లానే కనిపిస్తున్నాయని చెప్పి వారు కూడా చెప్పి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. మేము తప్పకుండా అక్కడ విచారణ జరిపి మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా అటువంటి అనేక అక్రమాలు దారుణాలు చోటు చేసుకున్న ఎన్నికలు ప్రారంభమైన రోజు నుంచి కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వ అధికారులు ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దిగింది. పోలీసులను నమ్ముకొని ఎన్నికలకు దిగింది. ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు దిగలేదు. పోలీసులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఒక టీంగా ఉన్న మా బీఆర్ఎస్ సైనికులందరూ ఒక టీంగా పనిచేసి ఎన్నికల్లో పోరాటం చేశారు. దురదృష్టం ఏంటంటే నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల అధికారులు కూడా కొంతమంది వాళ్ళతో చేతులు కలిపి ఇటువంటి సంఘటనలు చేస్తున్నారు. కనీసం ఒక 20 చోట్ల పైగా మా వాళ్ళు గెలిచిన చోట 1-2 ఓట్లతో గెలిచిన చోట కూడా మళ్ళీ రీకౌంట్ పేరు మీద ఇతర పద్ధతుల్లో వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటించారు. పై వాళ్ళ ఒత్తిడి మేరకు మాకు చిన్నారాంపురం గ్రామంలో మా అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించి ముందు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచి పైనుంచి ఒత్తిళ్ళు వచ్చినాయని చెప్పి మళ్ళీ రీకౌంటింగ్ చేస్తున్నామని, టాస్ చేస్తున్నామని, టాస్లో కూడా మళ్ళీ మేము గెలిచామని చెప్పి ప్రకటించి మళ్ళీ చివరికి ఒక ఓటు తక్కువైందని చెప్పి ప్రకటించి దుర్మార్గంగా ఫలితాన్ని తర్మానం చేసేసి పంపించారు. ఇట్లాంటి అక్రమాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి జిల్లాలో. ఎన్ని చేసినా సరే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహం కనబడుతుంది. అది మా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కనబడుతుంది. పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకుంటే కేసీఆర్ మనిషి అని చెప్పి ప్రజలు మద్దతు ఇస్తున్నారు, స్పష్టంగా కనబడుతుంది. ఎన్నికల్లో మాత్రం అధికారులు సరైన పద్ధతుల్లో ప్రవర్తిస్తడం లేరు. జిల్లా అధికారులు కూడా సరైన పద్ధతుల్లో స్పందించడం లేదు. వీళ్ళ పూర్తిగా కూడా కంట్రోల్ తప్పింది కింద అధికారుల మీద. ఎందుకంటే మండల స్థాయి అధికారులు అందరేమో మండల కాంగ్రెస్ అధ్యక్షుని కంట్రోల్లో పనిచేస్తున్నారు. జిల్లా అక్కడ ఎస్ఐ కావచ్చు, ఇతర అధికారులు, సిఐలు, డిఎస్పీలు, నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు లేదా ఇతర నియోజకవర్గ నాయకుల చేతుల్లో పనిచేస్తున్నారు. ఈ పోలీసు జిల్లా ఉన్నతాధికారులకేమో వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితులు లేకుండా పోయింది. దాంతో ఒక అరాచకమైన పరిస్థితి నెలకొన్నది వాళ్ళ జిల్లాలో. సో ప్రధానంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్న వల్ల సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కూడా చెప్తున్నారు పరిస్థితి. ఎట్లా? నిజమే, కాంగ్రెస్ పార్టీ ఒకటే పోటీ చేస్తే ప్రజల్ని స్వచ్ఛందంగా ఓట్లు వేయనిస్తే, నామినేషన్ వేసే వాళ్ళని ఓట్లు వేయనిస్తే, నామినేషన్లు వేయనిస్తే మనం ఆ మాట చెప్తే నమ్మేవాళ్ళం. కానీ బీఆర్ఎస్ అభ్యర్థులని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ వెళ్ళే వాళ్ళని కిడ్నాపులు చేయడం, ఘర్షణలు చేసి, హత్యలు చేసి, దెబ్బలు కొట్టి భయపెట్టించడం, పోలీసుల ద్వారా పిలిపించి రోజుల తరబడి స్టేషన్లలో కూర్చోబెట్టడం. పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ఒకటే ఎందుకు పనిచేస్తున్నారు? నిజంగానే కనుక మీరు బాగా సేవ చేసినాం, ఏం సేవ చేసినామని చెప్తారు? రైతు భరోసా 15,000 ఇచ్చినామని చెప్తున్నారా? రైతులకు బోనస్ మొత్తం ప్రతి పంటకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చినాం కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారని చెప్తున్నారా? మేము మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్లు 4,000 చేసినాం కాబట్టి మాకు ప్రజలు మద్దతు ఇస్తారని చెప్తున్నారా? 2,500 నెలకు ప్రతి మహిళకు ఇస్తారని చెప్పి మేము ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లు వేస్తారు, మాకు మద్దతు ఇస్తారు అని చెప్తారా? ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారు? తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇచ్చినామని చెప్పి ఓట్లు వేస్తారని చెప్తున్నారా? ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఊళ్ళలోకి పోతే ధైర్యం లేక పోలీసులు ఎంట పెట్టుకొని పోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. ప్రజల్ని స్వేచ్ఛగా ఓట్లు వేసే వాతావరణం లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏం లేదు, పూర్తిగా విఫలం చెందింది. వాస్తవం మీరు గతంలో చూసిండ్రు. మా ప్రభుత్వం ఉన్ననాడు ఒక్కటంటే ఒకటి సంఘటన రాలి, ఇటువంటి ఆరోపణ రాలి, ఎక్కడ ఒక పోలీస్ ఇన్వాల్వ్ అయ్యిందని కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాను కానీ, ఇంకొకటి రాలి 10 ఏళ్లలో మాకు. అవాళ మాకు మొత్తం 90% పైగా స్థానిక సంస్థలలో ప్రజలు మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడే 2 ఏళ్ళు కాకముందే
40% పైగా ఇంకా పార్టీ ఓటు కానివి, పార్టీ గుర్తు కాని ఓట్లలోనే మాకు ఈ మద్దతు వచ్చిందంటే రేపు పార్టీ సింబల్తో ఎలక్షన్ పెట్టమనండి, అన్నిట్లో చిత్తుగా ఓడిపోతారు. అదే కాదు, రేపు 2వ 3వ విడత ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకు. ఈ మొదటి ఫలితాలతో మా వాళ్ళు బ్రహ్మాండమైన స్పిరిట్తో పనిచేస్తున్నారు, మా కార్యకర్తలందరూ సైనికుల్లాగా పనిచేస్తున్నారు, ఇంకా అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తారు. సో ఫైనల్గా చెప్పండి, మీ స్వగ్రామంలో మీ ఫాదర్ 95 ఏళ్ల వయసులో గెలిచారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో గ్రామాన్ని ఏ రకంగా తీర్చిదిద్దబోతున్నారు? మీరు ఏ రకంగా మీ ఫాదర్ వెన్నంటి ఉండి మీ స్వగ్రామాన్ని మరింత అభివృద్ధి చేశారు? వాస్తవానికి ఆయనకు చిన్ననాటి నుంచి వెళ్ళే ప్రజాసేవ అలవాటు. ఊర్లో ఆ కాలంలో వైద్యుడు లేడు, వైద్యం అందుబాటులో లేదు అని చెప్పి తన వైద్యం నేర్చుకొని వచ్చి ఊరికి ఉచితంగా వైద్యం అందించినవాడు. ఊర్లో స్కూల్ లేకపోతే స్కూల్ కట్టించి అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని చెప్పి స్కూల్ను పెట్టి దళితుల కొరకు హాస్టల్ ఏర్పాటు చేయించి ప్రత్యేకించి దళితులు చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేసినవాడు. చదువుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఊర్లో భూమి కొలతలకు అవసరమైన, కుటుంబాలు వేరుపడనుకున్నా, కుటుంబ సభ్యుల మధ్యన తగాదాలు వచ్చినా తను కూర్చోబెట్టి సరిచేసి పోలీస్ స్టేషన్తో అక్కడ లేకుండా ఊళ్ళో సర్వీస్ చేసిన నాయకుడు. మొదటిసారిగా ఆయన 90 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 80 సంవత్సరాలుగా ప్రజాసేవ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఒక్కసారి కూడా ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఆయనకి ఎప్పుడు లేకుండా ఎప్పుడు చేయలేదు. ఎందుకో ఈసారి సడన్గా ఆలోచన వచ్చింది, చేస్తా అని చెప్పిండు. మేము కుటుంబ సభ్యులందరం కూడా అంగీకరించినాం. ప్రజలు కూడా తీసుకున్నారు, ఆయన సేవలు గుర్తించిండ్రు, గెలిపించిండ్రు. వాస్తవం నేను ఊరికి వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఒకే ఒక్క రోజు 3 కాలనీలు మేము కట్టించిన కాలనీలు ఉండే, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలు 2. 10 నిమిషాలు పోయి మన మీడియా మిత్రులు వచ్చినప్పుడే పోయి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడేసేసి వచ్చిన తప్ప నేను కూడా పోలేదు. ప్రజలు ఇష్టంగానే గెలిపించుకున్నారు. ఆయన తప్పకుండా ఈ 5 సంవత్సరాలు నిక్షేపంగా ఉంటారు. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజలందరి ప్రేమతోని, ఆదరణలతో 5 సంవత్సరాలు తనకి ఎంత వీలైతే అంత సర్వీస్ చేస్తాడు. ఊరిని ఒక మంచి గ్రామంగా నిలిపేదానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికలతో పాటు 2వ విడత 3వ విడత ఎన్నికలు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు మరింత ఎక్కువ స్థాయిలో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జనార్దన్తో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.